యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని నాథర్లగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోటె జంగమ్మ లింగస్వామి కత్తెర గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఓటర్ను కలిసి వారు మాట్లాడారు. మండలంలోని నాథర్లగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వీరమల్ల బాలేశ్వర్, మోటె నరసింహ, పొట్టొల్ల పార్వతమ్మ, కౌడె వీరమల్లయ్య, మోటె శ్రీశైలం, ఉద్దగిరి సైదులు, ఉలిపే పాండు, పొట్టొల్ల రామనరసింహ, రాములు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం చేసి చెప్తున్నాను. కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించండి. గెలిచిన తర్వాత వాళ్ళకు ఏ అవసరం ఉన్నా మేము అండగా ఉంటాం. గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చినటువంటి జంగమ్మ లింగస్వామి గారులకు కత్తెర గుర్తు మీద ఓటేసి అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే గతంలో ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి గ్రామంలో నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మనందరం కత్తెర గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాము. అదేవిధంగా వార్డు సభ్యులు కానీ వార్డులో ఉన్న అన్ని వార్డులలో కలుపుకోపోయి ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ మనం గ్రామంలో గెలిపించుకుంటే గతంలో 10 సంవత్సరాలు ఐలశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు. ఎందుకంటే సీసీ రోడ్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, బీటీ రోడ్ కానీ, వాటర్ ఫిల్టర్ కానీ అన్ని సమస్యల మీద మనకు అవగాహన ఉంది. అతను యువ నాయకుడు, ఒక రైతు బిడ్డ, ముందుగా యువకులకు అవకాశం ఇస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి. దయచేసి యువకు ఒక విన్నపం చేస్తున్నాను. చదువుకున్న వ్యక్తికి అవకాశం ఇస్తే గ్రామం ఎట్లా ఉంటుందో, ఎట్లా అభివృద్ధి చేస్తుందో మీకు తెలిసిన విషయము. దయచేసి యువకుడిని, అదేవిధంగా మా జంగక్క గారిని గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామం వలిగొండ మండలంలో నెంబర్ 1 గ్రామంగా చేపించే బాధ్యత మేము కార్యకర్తల ముందుకు తీసుకొని ఆమెని అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించవలసి కోరుచున్నాము. అదేవిధంగా ఐలశేఖర్ రెడ్డి గారు ప్రచార భాగంగా రాత్రి రావడం జరిగింది. ఆయన మాకు చాలా హామీలు ఇచ్చాడు. గతంలో అన్ని హామీలు నెరవేర్చాము. ఈ యొక్క మాకు ఒక విన్నపం చేశాము. సార్, మేము మా అభ్యర్థిని గెలిపించుకొని మేము వస్తాము, కానీ మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి. మీరు ఆపదలో ఆదుకోవాలి, ఎప్పటికైనా మీరు అండదండలు మాకు ఉండాలని మాకు కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. దానికి సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు కత్తెర గుర్తును అభ్యర్థి మోటె జంగమ్మ గారికి కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని నేను గతంలో ఆమె అడుగుజాడల్లో ఉంటూ గతంలో నా గ్రామ పంచాయతీలో చేసినటువంటి అనుభవం ఉంది. ఒక పాలసంటర్ చైర్మన్గా చేసినట్టు అనుభవం ఉంది. ఇప్పటికి కూడా ప్రతి 10 సంవత్సరాలు అనునిత్యం ఐలశేఖర్ రెడ్డి సారథ్యంలో 10 సంవత్సరంలో ఇక్కడ సర్పంచ్ అధికారంలో లేకున్నా మేము ఆయన సహకారంతో అభివృద్ధి చేసుకున్న అనుభవం ఉంది. వారి అండదండలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే అధికార పార్టీ అది ఉంది, కొంచెం సందేహం వ్యక్తి ఇక్కడ సర్పంచ్గా ఉంటే అని కొంచెం ప్రలోభాలకు గురి చేస్తారు. ప్రలోభాలకు కావాల్సింది ఏంటంటే అంతా చదువుకున్న యువకులు ఒకసారి ఆలోచించండి. గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులు కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు, అది కేసీఆర్ ఏం చేసినా డైరెక్ట్ జీపీకి అమలు జరిగేటట్టు ఒక చట్టాన్ని తీసుకొచ్చినట్టు నేను తప్పు జరిగిన ప్రతి స్థాయిలో ఆలోచించండి. ఒకసారి గ్రామ పంచాయతీకి నిధులు నేరుగా స్టేట్ నిధులుగా సెక్రటరీ వ్యవస్థ నుంచి జీపీలో జమ అవుతాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అయినా నేను ఒక ప్రశ్నించే గొంతుకని గతంలో ఎన్నోసార్లు ఒక సమాచార హక్కు చట్టాన్ని వినియోగించి గ్రామ స్థాయిలో జరిగిన మోసాలను ఎండగట్టినటువంటి వ్యక్తిని మీ అందరికీ తెలుసు. సమస్య ఎక్కడ ఉంటే పరిష్కారం జరిగేంత వరకు నేను ముందుంటానని హామీస్తూ మా కత్తెర గుర్తుపై ఓటు వేసి మోటె జంగమ్మ గారిని కొంతమంది ఈ విధంగా కూడా అంటున్నారు, ఒక మహిళా సర్పంచ్ ఉంటే భర్తలు పెత్తలా చెల్లిస్తారు. ఆమెకు ఎక్కడైనా ఫ్రీడమ్ ఇచ్చి ఈరోజు మాట్లాడే విధానం ఒక సంవత్సరంలో నాలాగా మాట్లాడేటట్టు కూడా ఆమెకు సరైన స్థానాన్ని కల్పిస్తానని కోరుతున్నాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆమె స్థానాన్ని ఖచ్చితంగా మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఖచ్చితంగా ఏ విధంగా గవర్నమెంట్ ఉందో ఎక్కడ ఆమెను ఎక్కడ నిలబెట్టాలో అక్కడనే ఉండి నా స్థానం ఏంటో ఒక గ్రామ సేవకుడిగా అందుబాటులో ఉండి మీకు పనిచేసి పెడతానని చేసి ఒక్కసారి ఆలోచించి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుచున్నాం. వార్డు సభ్యులను కూడా ప్రతి ఒక్క వార్డు సభ్యులు కూడా ఉంటే మాకు ఉప సర్పంచ్ పోస్ట్ వస్తుంది. దాంతో ఇంకా మరింత ఉత్సాహంగా పోతాం. మీరు చేసే అభివృద్ధి ఐలశేఖర్ రెడ్డి గారికి ఒక మంచి గుణం ఏంటంటే అభివృద్ధి చేయాలనే కోరిక ఎక్కువ ఉంటుంది.
సొంత నిధులు కూడా ఖర్చు పెట్టడానికి ఆయన వెనుకాడాడు. కాబట్టి ఆయన నమ్మకాలు ఉన్నాయి. కొన్ని మేనిఫెస్టోలు కూడా పెట్టినాం. అవసరమైతే నాకు పార్టీలకు అతీతంగా అనిల్ రెడ్డి దగ్గర కూడా పోయి కొట్లాడి మాకు రావాల్సిన నిధుల్ని వారు కూడా కలిసి వస్తుంటే వాళ్ళు ఉన్న ఇదివరం చేసినట్టు అనుభవజ్ఞులు లాంటి సీనియర్ నాయకులను పట్టుకొని పోయి నాకు పార్టీతో తారతమ్యం లేదు, ఊరే అభివృద్ధి ముఖ్యమని చెప్పి ఖచ్చితంగా వారు వచ్చి కలిసి వస్తానంటే నేను గెలిచిన తర్వాత వాళ్ళని కూడా పట్టుకుపోయి అనిల్ సార్ దగ్గర కూడా మన హక్కు ఉంది, మన ఎమ్మెల్యే అతను ఇప్పుడు మనం పని చేయాలి. ఎమ్మెల్యే పార్టీ వేరు, ఎమ్మెల్యే మన ప్రతి ఒక్క సభ్యునికి అతను ఎమ్మెల్యే, బోర్గి నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి నేను ఖచ్చితంగా పోగలుగుతా. నాకు ఎటువంటి సందేహం లేదు. బ్రిడ్జి వ్యవస్థ కానీ మన మండలంలో జీపీకి ఎంత రావాలో ఒక సభ్యునికి తలసరి ఆదాయం సంవత్సరానికి ఎంత ఉంటుందో అది ఖచ్చితంగా వచ్చి నెరవేర్చాలని కొట్లాడతా. కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇచ్చి మీరు గెలిపిస్తే ఇంకా ముందుకు పోతా అని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను.